అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? రండి ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరకు వస్తాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 9వ వచనం. యెహోవా తన జనులను ఆదరించెను. యెహోవా తన జనులను. కాబట్టి ఆదరణ లేక, నిజంగా ఆదరణ ఎప్పుడు అవసరం అంటే ఎవరూ దిక్కులేని పరిస్థితుల్లో. ఇప్పుడు ఒకని తల్లి వారిని ఇప్పుడు పిల్లలకు ఆదరించడం తల్లే. విధవరాలు ఉంటారు, భర్త ఉన్నాడు, ఆదరణ కావాలి. ఒక కుటుంబం బాగా పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు, వారికి ఆధారం కావాలి, అంటే ఆదరణ కావాలి. ఎందుకంటే 51వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలమంతటిని ఆదరించి దాని అరణ్యమును ఏదైనా వలె చేయుచున్నాడు. అంటే ఇప్పుడు సీయోను ఎంత పాడైపోయిందో, ఎంతగా పతనమైపోయిందో, ఆ సీయోను ఇప్పుడు దేవుడే ఆదరించాలి. దేవుడే దాన్ని అరణ్య స్థలమును ఏదైనా వలె చేయాలి. ఇంకా దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు. ఏదైనా ఆదరించాలి అంటే మానవుడు కొంత మట్టుకు ఆదరించగలడండి. అర్థమైందా? దేవుడు కొంత మట్టుకు మాత్రమే. అరణ్యమును ఏదైనా వలె చేయాలంటే దేవుడే చేయాలి. ఎడారి భూములు యెహోవా తోట వలె అవ్వాలంటే ఇక దేవుడే చేయాలి. ఆదరణ, అందుకే ఆదరణకర్త అని యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మకి, తండ్రి అయిన దేవుని ఆదరణకర్త, ఆదరించగలడు అన్న పేర్లు ఉన్నాయి. అంటే వారు ఏం చేస్తారంటే త్రిత్వములో ఉన్న దేవుడు ఆదరిస్తాడు అన్ని పరిస్థితుల్లో, మన ప్రతి కష్టములో, ప్రతి నష్టములో. యెహోవాయే తన జనులను ఆదరించెను అని రాయబడిన లేఖనం సత్యం. దేవుడే మానవుణ్ణి ఆదరించగలవాడు. ఇంకెవ్వరు, ఒకవేళ మనం ఆదరించినా తాత్కాలిక ఆదరణే తప్ప సంపూర్ణంగా మనం ఆదరించలేం. అర్థమైందండి? ఈ భూమి మీద చక్కగా మనల్ని ఆదరించి మనకు క్షేమాన్ని దేవుడిస్తాడు. భూమి మీద మనం కూడా ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయం 6వ వచనం, ఆయనను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును. కాబట్టి దీనులను దేవుడు తప్పక ఆదరిస్తాడు. అర్థమైందండి? గర్విష్ఠులను దేవుడు ఆదరించలేడు, కానీ తన ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు తప్పక వారిని దేవుడు ఆదరిస్తాడు. విలాప వాక్యంలో 1:17లో ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది. చాలామంది ఈరోజు ఆదరణ లేక ఎవరు మమ్మల్ని ఆదరిస్తారా, ఎవరు మమ్మల్ని ఆదరిస్తాడా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 5వ వచనం, నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడును లేకపోయాను, ఆదరించేవాడును లేకపోయాను. భూమి మీద ఎవరు లేరట, సహాయం చేసేవారు లేరు, ఆదరించేవారు కూడా లేరు. కాబట్టి దేవుని బిడ్డలారు ఎవరో కొందరు. కాబట్టి ఆదరణ కొరకు చాలామంది చేతులు చాపుతున్నారు. అయ్యా, ఆదరణ లేక కన్నీళ్లతో, దుఃఖముతో మునిగిపోతున్న వారు లేకపోలేదు భూమి మీద. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే మానవుని సంపూర్ణంగా ఆదరిస్తాడు. ఆయన భక్తులను పంపి చక్కగా దేవుడు ఆదరిస్తాడు. అందుకే 119వ కీర్తన 82వ చరణంలో, నువ్వు నన్ను ఎప్పుడు ఆదరించదవని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించున్నవి. దేవుడు మాత్రమే మన ప్రాణాన్ని, మన జీవితాన్ని. 41వ కీర్తన 3వ చరణం, రోగశయ్య మీద యెహోవాని ఆదరించును. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, రోగములో ఉన్నా, అపాయములో ఉన్నా, గాఢాంధకారంలో ఉన్నా, దేవుడు ఆదరించుటకు ఆయన సమర్థుడు అని చెప్తున్నాను. చూడండి, యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు, మీకు బాగా బైబిల్లో తెలుసు. తనకు సహోదరులు ఎంతో కీడు చేశారు, కుంటలో దోసేశారు, అమ్మివేశారు, ఎంతో చేశారు.
అయితే దేవుని మనసు కలిగిన యేసేపు వాళ్ళ సహోదరులను తండ్రి చనిపోయిన తర్వాత చాలా భయపడ్డారు. మాకేమైనా కీడు చేస్తాడేమో అని. కీడు చేశాడా? లేదు. ఏం జరిగింది? కాబట్టి భయపడకూడదు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా చాలా ఆదరించాడు. దైవికమైన ప్రేమ ఉంది కనుక తాను చక్కగా ఆదరించగలిగాడండి. దేవుని ప్రేమ, దేవుని మనసు కలిగిన వారు ఇతరులను ఏం చేస్తారు? ఆదరిస్తారు. చాలామంది ఆదరించడం పక్కన పెడితే ఏం చేస్తారు తెలుసా? పాపం యోబు స్నేహితులు ఏం చేశారు? ఆదరించడానికి వచ్చిన వాళ్ళు ఆయన ఏం చేశారు? వారు ఆదరణకు కర్తలు కాదట. అర్థమైందా? ఈరోజు చాలామంది ఇలా దౌర్భాగ్యంగా తయారైపోతున్నారు. యోబు గ్రంథం 16వ అధ్యాయం వాళ్ళు చంపాల్సిన అవసరం లే, మాటల్లో చంపేస్తారు. 2వ వచనం, ఇట్టి మాటలు అనేకులు నేను వినియున్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. బాధ పెడుతున్నారు వచ్చి, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, అందుకే ఇలా అయిపోయావు, నీ బ్రతుకు ఇలా అయిపోయింది. ఎవరైనా బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని మరీ ఎక్కువగా బాధ పెట్టడం మంచిది కాదు. ముందు వారిని ఆదరించాలి. ఏమైంది? కుటుంబం ఇలా అయిపోయి, మరి పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఏమైంది అని ఆదరించాల్సింది పోయి ఎంత బాధ పెట్టారో. బాధ పెట్టారు. ఆదరణకు బదులుగా మానవుడు ఏం చేస్తాడు? బాధ పెడతాడు. నువ్వేదో చేసావు, ఇలా అయిపోయినావు, నీ బతుకు ఇలా అయిపోయింది, నీ జీవితం ఇలా అయిపోయింది, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఇలా అయిపోయావు అంటే కొంతమంది దేవుని తెలియని వాళ్ళు మనల్ని బాగా బాధ పెడుతుంటారు వచ్చి. నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా తన జనులను ఆదరించెను. వారు పడి ఉన్న స్థితిలో నుండి, వారు పడి ఉన్నటువంటి పరిస్థితి నుండి దేవుడే వారిని చక్కగా ఆదరించాడు. మరి ఈరోజు నీవు నేను ఏ స్థితిలో అయితే ఉన్నామో, గాఢాంధకారపు లోయలో ఉన్న ఆయన దుడ్డుకర, ఆయన దండం ఎలాంటి పరిస్థితులను ఉన్నా, ఎలాంటి రోగశయ్య మీద ఉన్నా, ఎలాంటి కన్నీటిలో ఉన్నా, ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నా తప్పక దేవుడిని ఆదరిస్తాడు. ఇది తప్పకుండా. నువ్వు ఆయన వైపు చేతులెత్తు, నువ్వు ఆయన వైపు చేతులెత్తి విలపించు. దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకై, ప్రభువా నాకు సహాయం చేయని సీదోని స్త్రీ వలె కేకవేయి. అయ్యా నా కుమారుడు చావు సిద్ధమై ఉన్నాడు, కనికరించని నువ్వు ప్రార్థన చేయి. ప్రభు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ మాటలు బట్టి స్తుతిస్తున్నాం. మా ప్రియులు కుటుంబాలు ఎవరైతే ఆదరణ లేకున్నారో వారికి కావలసిన ఆదరణ దయచేయండి. ఒకవైపు కొంతమంది భర్త చనిపోయి, కొంతమంది రకరకాల పరిస్థితుల్లో ఎంతో నాయన మేమైతే ఆదరించలేము నాయన. కొన్ని కుటుంబాలు అయితే విషాద గాథ, వారిని నువ్వు మాత్రమే ఆదరించగలవు. వారి కన్నీరు నువ్వు మాత్రమే తొడవగలవు. వారు ఉన్నటువంటి లోటును నువ్వు మాత్రమే పూడ్చగలవు తండ్రి. సహాయించే తగిలితని హానోకు బ్రదరు, ఆయనకున్న కడుపు నొప్పి తొలగించండి. మరొక సహోదరి కూడా మరి తను కూడా ప్రార్థన అవసరం, బ్యూలా తన ప్రార్థన అవసరం మీరు వింటున్న స్తోత్రాలు. తన భవిష్యత్తు వివాహ విషయంలో సహాయం చేయండి. అట్లు గతంలో ప్రార్థన అవసరాలు కోరినవారు మనోహరావణ కొరకై, విజయరావణ కొరకై, చెల్లి శారా కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. రవీంద్రనాథన్ కొడుకు, తన కుటుంబం, పిల్లలు క్షేమం దయచేయండి. దేవా కనికరించండి నాయన. ఈ విధంగా కొంతమంది కూడా నా తండ్రి పరమేశ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అతని మరొక సహోదరి కూడా తన వివాహ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. చాలామంది కూడా ఈ వాక్యాన్ని వింటూ బ్రదర్ మా కొరకు ప్రార్థించనని మరి ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. దయతో నన్ను కూడా మన్నించండి. వారి గురించి ప్రార్థించలేకపోయాను, క్షమించండి. ప్రియులందరినీ కూడా ఏ ఆదరణ అవసరమో, ఎట్టి ఆదరణ కావాలో అట్టి ఆదరణతో వారిని నింపి ఆదరించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.